Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు రుక్మన్ గంధరావు గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, ఈరోజు దిష్టి గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్గా అందరు ఏమంటూ ఉంటారంటే, నేను చేస్తున్న వ్యాపారానికి కానీ ఏ దిష్టి తగిలిందో, ఎవరు నన్ను చూశారో, ఏమని దిష్టి పెట్టారో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటుంటారు. అలాగే మనం బాగా రెడీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇంటికి రాగానే ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతూ ఉంటారు. నరదిష్టి అనేది నిజంగా ఉందా? ఈ నరదిష్టి నుంచి బయటికి రావాలంటే మనం ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిదంటారు? దిష్టి అన్నది రోజు ప్రపంచాన్ని ఒక విధంగా వెళ్తా ఉందని చెప్పొచ్చు. మరి దిష్టి దేంతో పెడతారు? కండ్లతో పెడతారు. మరి కండ్లు వేటిని కండ్లు అనుకుంటున్నారు మీరు చెప్పండి? మనం చూసిన ఇవే కదా కండ్లు. యాక్చువల్లీ ఇవి కండ్లు కాదు. నిజమైన కండ్లు ఇక్కడ ఉంటాయి. ఇవి విండోస్ మాత్రమే, ఇవి కిటికీలు. అంటే అంతర్నేత్రం అనేది ఒకటి ఉంటుంది. సాధారణంగా చూస్తే ఎవరికి దిష్టి తగలదు. తీక్షణంగా చూసినప్పుడు ఇక్కడ నుంచి ఎనర్జీ ఈ విండోస్ ద్వారా బయట వస్తుంది. వాళ్ళు ఏంది అలా చూస్తున్నాడు, అదోలా చూస్తున్నారు అంటారు. అంటే సాధారణంగా ఉన్నప్పుడు ఎటు సాధారణమైన శక్తే వస్తుంది కండ్లలోంచి. నోటి ద్వారా కన్నా కండ్ల ద్వారానే ఎక్కువ శక్తి ఎవరికైనా వస్తుంది. ఋషులు కూడా కండ్లతో కాల్ చేస్తున్నారనేసి ఎన్నో చరిత్రలు ఉన్నాయి. అంటే కంటి ద్వారా ఎనర్జీ ఎక్కువ బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు దిష్టి అన్నారు. ఎవరన్నా బాగా బతుకుతా ఉంటే వాళ్ళు వదిలేటువంటి ఒక ప్రత్యేకమైన తీక్షణమైనటువంటి శక్తి ఈ విండోస్ ద్వారా, ఈ కండ్ల ద్వారా వస్తుంది. మనకి ఏదన్నా ఒక జ్ఞాపక శక్తి, ఒక ఐడియా రాకపోతే, ఒక ఆలోచన రాకపోతే టక్ మన కండ్లు మూసేస్తాం. చెప్తాను ఉండు అంటాం. అంటే ఈ విండోస్ మూస్తే అంతర్నేత్రం ఓపెన్ అవుతుంది. కరెక్ట్ అంటాం. కాబట్టి నిజమైన కండ్లు ఇక్కడ ఉన్నాయి. మనం వీటిని కండ్లు అనుకుంటున్నాం. ఇవి కిటికీలు మాత్రమే. కాబట్టి ఎవరన్నా బాగా బతుకుతా ఉంటే ఒప్పకుండా వాళ్ళ కండ్లు చిన్నవవుతాయి. అప్పుడు ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఆవేశంతో పెద్ద అవుతాయి. అప్పుడు ఎనర్జీ బ్రెయిన్ లోంచి రిలీజ్ అవుతుంది. ఇట్లా ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నారు. ముఖమే అన్ని లక్షణాలకు గుర్తు అని. కాబట్టి ఈ దిష్టి అనేది లేదా దృష్టి అని కూడా అంటారు. మనకు తీక్షణమైన శక్తి విడుదలైనప్పుడు మాత్రమే వస్తుంది. ఉదాహరణకు మీరు ఒక షాపు పెట్టారు, ఏదో చేశారు, బాగుంటుంది. అతిథిగా నేను వస్తాను అందరితో పాటు. నేను చూసి అభినందించిన పాజిటివ్గానే అభినందిస్తాను. అయినా కానీ ఎంత బాగుంది ఈ మేడం, ఎంత బాగా చేసింది అని అనుకున్నానంటే కూడా అది కూడా దిష్టే. ఇది అనుకూలమైనటువంటి దిష్టి, వ్యతిరేకమైన దిష్టి అన్నీ మిక్స్ అయిపోయేసి అక్కడ ఒక స్ట్రక్ అయిపోయేటువంటి సందిగ్ధమైనటువంటి ఒక ఎనర్జీ ఆవరణం తయారవుతుంది. దాన్ని రిమూవ్ చేయడమే దిష్టి తీయడము అంటారు. అంటే ఇక్కడ మనకు దిష్టి కండ్లతోనే పెడతారని, అసలు నిజమైన కండ్లు ఏవని, కండ్లకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తున్నదని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒప్పకుండా చూస్తున్నారు, ఈర్ష్యగా చూస్తున్నారు, కోపంగా చూస్తున్నారు, జాలిగా చూస్తున్నారు, ఎగతాళిగా చూస్తున్నారంటే ఈ ఎనర్జీ మొత్తం వీటికి సప్లై వెనక నుంచి వస్తూ ఉంది. మనకు ఏదన్నా కూడా కళ్ళు మూసుకుంటే నేను అన్నీ చెప్పేస్తాను అంటారు. కళ్ళు మూసుకుంటే అన్నీ చెప్పడం ఏంది? అంతర్దృష్టి నాకు ఎక్కువగా ఉంది అని అర్థం. మనకు మూడవ నేత్రం అంటూ ఉంటాం, అంతర్నేత్రంలో ఉన్నాయి. కాబట్టి మనకు దిష్టి అనేది ఈ విధంగా తగులుతుంది. అనుకూలంగా కూడా దిష్టి పెట్టేయచ్చు. అందుకే పెండ్లి కొడుకు పెండ్లి కూతురికి ఆ స్టేజ్ పైన ఉంటే అందరూ కూడా వాళ్ళనే చూస్తారు. కొన్ని వందల వేల మంది యొక్క చూపు నేరుగా వాళ్ళపైనే పడుతుంది. అందుకే నల్లటి చుక్క పెడతారు, లేదంటే వాళ్ళు అక్కడే పడిపోతారు. అంత దిష్టి గంటలో తగులుతుంది. అంత ఉండి కూడా కంట్రోల్ లేకుండా మళ్ళీ పెండ్లి కొడుకు పెండ్లి కూతురికి గడపలో వచ్చాడు మళ్ళీ దిష్టి తీస్తారు. కాబట్టి దిష్టి అనేటువంటిది చాలా శక్తివంతమైనది, ప్రపంచాన్ని ఏళ్తా ఉందని మీరు మొట్టమొదటి అదే చెప్పాను. దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేటువంటి ఒక విషయం ఉంటుంది. ప్రతి ఒక్కరి చెడ్డ వాళ్ళ ఎడమకాల కింద ఉంటుంది. పాతకాలంలో ఎడమకాల కింద మట్టి తీసుకుని వస్తే చేతబడి లాంటి బ్లాక్ మ్యాజిక్స్ చేసేసేవాళ్ళు. అంటే వారి చెడ్డ ఎడమకాల కిందనే ఉంది కదా, ఆ చెడ్డతో వాళ్ళకి ఈజీగా చెడ్డ చేసేయచ్చు. మన శాంపుల్ బ్లడ్ ఇచ్చామంటే మనకు ఆరోగ్యం ఎంత ఉంది, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఉంది, అంతే కొద్ది బ్లడ్ తీసుకుని ఎడ చెప్పేస్తారో ఈ చెడ్డ తీసుకుంటే చెడ్డ ఈజీగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకు డెత్ సెల్స్ అంతా ఈ గోర్లు చివర్లకు వస్తాయి, నైల్స్. ఇవి కట్ చేస్తే కింద పడకూడదు, దాంట్లో డెత్ సెల్స్ ఉంటాయి. మన యొక్క మృత కణాలని గోరు చివరికి వస్తాయి, మృత కణాలని వెంట్రుకలు చివరికి వస్తాయి. అందుకే కత్తిరించగానే గ్లో వస్తుంది. ఎవరైనా మగవాళ్ళు కూడా షేవింగ్ చేస్తే అంతకుముందు ఉన్న పీడ కన్నా గ్లో బాగుంటుంది. అంటే వీటన్నిటి నెగిటివ్ ఎనర్జీ బయట వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ వచ్చే కాడికి ఈ దిష్టి అనేదాన్ని ఎడమకాల కింద మట్టి ఉంది కదా, దాన్ని తీసుకొని ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని, బూడిద గుమ్మడికాయ తెలుసు కదా, పైన పౌడర్ లాగా చేతికి వస్తుంది. దాన్ని మామూలుగా ఫ్యాక్టరీలకు వాహనాలకు దిష్టి తీస్తూ ఉంటారు.
అంటే దిష్టి తీయడానికి అత్యద్భుతమైనటువంటి తాంత్రిక ఫలం అది, తంత్ర ఫలము. దాని ద్వారా ఎక్కువ వచ్చేస్తుంది, దాంట్లో ప్రాణశక్తి అధికం. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ కుంకుమ కలపడానికి ఒక దెబ్బ కోసి తీస్తారు. అలా తీసి ఈ ఎడమకాల కింద మధ్య దాంట్లో వేసి ఒక 2 పచ్చిమిరపకాయలు దాంట్లో వేసి మనకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా చిన్న చిన్న స్లిప్పులు రాసి కూడా దాంట్లో వేయచ్చు. మళ్ళీ మూత పెట్టి మనం పెట్టుకునే కాటుకు ఉంటుంది, కాటుకు కూడా దిష్టికే పెడతారు కదా, ఈ కాటుకుతో గుమ్మడికాయ మొత్తం చుక్కలు పెట్టాలి. కాటుకుతో చుక్కలు పెట్టాలి. మామూలుగా కొంతమంది గంధము కుంకలు పెడతారు, చేసుకున్నట్టు పెడతారు కదా, కాటుక పెట్టాలి. దిష్టి కోసం వాడేదే కాటుక. ఆ కాటుక పెట్టిన తర్వాత చేతితో పట్టుకుంటే చేతి కాటుక అవుతున్నాడు, పేపర్తో పట్టుకుని బరువు ఎక్కువ, నీరు కాయదు ఎక్కువ, వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. 3 సార్లు ఇటు 3 సార్లు అటు తిప్పి ఈ దిష్టి తీసే వ్యక్తి నేరుకు నేరు నిలబడుకుని ఇలా అనకూడదు, ఇలా నేరుకు నేరు పట్టి తీసుకుంటే అతనిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ కాయ ద్వారా ఇతనిలోకి వచ్చేస్తుంది. సైడ్కి వచ్చి ఇతను ఇలా బట్టి ఇట్ట తీయాలి, ఇట్లా దిగదీయాలి. దిగదీయడం ద్వారా అతనికి మొత్తం వచ్చేస్తుంది. ఈ కాయను ఎక్కడన్నా 4 రోడ్ల కూడలి లేదా నిర్జన ప్రదేశంలో పగలగొట్టాలి. ఇలా నెలకు ఒకసారి కనీసం చేసుకోవాలి, 15 రోజులకు ఒకసారి చేసుకున్నా మంచిదే. అప్పుడు ఆ దిష్టి మొత్తం వచ్చేస్తుంది, ఇతను రిలాక్స్ అవుతాడు, నాకు తీసుకున్నాక బాగా హుషారుగా ఉన్నానని. అంటే ఇది ఒక థెరపీ ఇది. ఇలాగే ఒక షాప్ ఉంది, ఒక ఇల్లు ఉంది, ఒక వెహికల్ ఉంది, వాటికి తీసేటప్పుడు తీస్తూ ఉంటారు. ఆ ఇంట్లో చెత్త జమ్ముతాం కదా, నెగటివ్ కదా, ఇంట్లో చెత్త పెట్టుకుని నెగటివ్ కదా, దాన్ని తీసేస్తే శుభ్రంగా ఉంటుంది. ఆ నెగటివ్ ఆ చెత్తను తీసి ఈ గుమ్మడికాయలు వేయచ్చు. మన ఎడమకాయల కింద మట్టి ఇక్కడ వేసాం కదా, ఇంట్లో డస్ట్ కూడా ఆ గుమ్మడికాయలు పెట్టచ్చు. పెట్టి ఆ ఇంటికి దిష్టి తీయడం వల్ల ఆ ఇంటికి దిష్టి ఇంకా వేగంగా పోతుంది. మామూలుగా తీస్తే ఎంత నెగటివ్ పోతుందో ఈ మట్టి ఇంగ్రీడియంట్, ఆ ఇంటికి సంబంధించిన ఒక ఇంగ్రీడియంట్ దాంట్లో వేసి తీసేస్తాం. ఒక వాహనానికి అనుకోండి, వాహనము చక్కగా ఒక ట్రాక్టర్ జేసీబీ అనుకుందాం, అతనికి గిరాకీలు రాలేదు, బాగా నడుస్తున్న వెహికల్కి సరిగ్గా డ్రైవర్ కూడా లీవ్ పెట్టేస్తున్నాడు. పార్టీ వచ్చినప్పుడు డ్రైవర్ రాడు, డ్రైవర్ వచ్చినప్పుడు పార్టీ రాదు. బండి బాగుంది, ఇది ఏదో దిష్టి తగిలింది నా వెహికల్కి అంటూ ఉంటాడు. ఆ టైర్లో మట్టి ఉంటుంది కదా, వెహికల్ జేసీబీ అంటే ఆ మట్టి తీసి గుమ్మడికాయలు వేయాలి. నేను చెప్పిన విధంగా దిష్టి తీయాలి. అంటే మనం తీస్తే మామూలుగా తీస్తే సాధారణంగా ఒక 10% పోతే ఈ విధానం ద్వారా తీయడం ద్వారా 100% వస్తుంది. ఓకే, అంటే సాధారణంగా బూడిద గుమ్మడికాయని మనకి పైన ఇంటికి కట్టుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు కదా గురుగారు, మామూలుగా వేరే గుమ్మడికాయని దిష్టికి యూజ్ చేస్తారు. మరి మీరేమో బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయాలని చెప్తున్నారు. మీరు చెప్తున్న తినే గుమ్మడికాయ, తినే గుమ్మడికాయ ఇంటి లోపల, మనం సంసారంలో ఉంటాం, మనం తినే గుమ్మడికాయను ఇంటి లోపల కట్ చేసి పడుకునేటప్పుడు హాల్లో, అంటే హాల్ అంటే అన్ని రూముల నుంచి జంక్షన్, అదొక బస్ స్టాండ్ లాంటిది, అన్ని వైపుల నుంచి కలుస్తారు. వంట రూమ్ లో నుంచి, బెడ్రూమ్ లో నుంచి, బాత్రూమ్ నుంచి, పూజ రూమ్ నుంచి, అందరి కాళ్ళు కలిసి హాల్లోనే. ఆ హాల్లో కట్ చేసి నీట్గా కుంకుమ జల్లి పెట్టేసి రాత్రి అయిన తర్వాత తెల్లవారితో పారేయాలి. ఇంటి బయట కొట్టేటప్పుడు బూడిద గుమ్మడికాయ కొట్టాలి. అది ఇది ఆచారము. ఈ కాయ వచ్చేకాడికి స్మూత్, ఇంటి లోపల మనంతా చాలా సున్నితంగా ఉంటాం, బయట వచ్చేకాడికి వేరే వాళ్ళు దిష్టి పడుతుంది, కోట్లు తగులుతాయి, మరి చుట్టూ ఇంటి కూడా ఆరా ఉంటుంది. దీని అంతా కూడా రిమూవ్ చేయాలి కాబట్టి ఇంట్లో తీసేసినటువంటి డస్ట్ దాంట్లో వేసి కొట్టాలి, చేసుకుంటే మంచిది. నిజంగా ఈ డే టు డే లైఫ్లో మనం ఎంత బిజీగా ఉంటున్నామో మన నెగిటివ్ ఎనర్జీని కూడా అంతే నమ్మాల్సి ఉంటుంది. మీరు చెప్పిన ఇట్లా చిన్న చిన్న రెమెడీస్ కానీ చిట్కాలు కానీ పాటిస్తే నిజంగా దాని నుంచి బయటపడచ్చు గురుగారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. నమస్కారం.